కి చేరిన ఓ సీఎం రంగరాజు. కర్నూలు నగరంలోని 25వ వార్డుకు చెందిన ఓ సీఎం రంగరాజు గతంలో వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి 2019 ఎన్నికల ముందు కొన్ని అనివార్య కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మొన్నటి మునిసిపల్ ఎలక్షన్లో టీడీపీ తరఫున వారి సోదరిని 25వ వార్డు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించడం జరిగింది. 2024లో జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నచ్చి ఇప్పటి కర్నూలు అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ గారి సమక్షంలో జిల్లా వైసీపీ అధ్యక్షురాలు శ్రీమతి సత్యనారాయణమ్మ, గడ్డం రామకృష్ణ గార్ల ఆధ్వర్యంలో అనుచరులు మిత్రులతో మరల వైసీపీలో చేరడం జరిగింది. నియోజకవర్గ పరిధిలో మనకు 25 వార్డులోని ఓసీఎం రంగా మనకు మళ్ళీ వైసీపీ పార్టీలో చేరారు. ఆయన టీడీపీలో ఉన్నాడు ఇప్పటివరకు. టీడీపీ నుంచి ఈరోజు మరి నా సమక్షంలోనూ అలాగే మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మనకు సత్యనారాయణమ్మ గారి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఆయన చేరికతో 25వ వార్డే కాకుండా ఆయనకు నగరంలో చాలా వార్డుల్లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి వైసీపీ పార్టీ నగరంలో మరింత బలోపేతం అవ్వడానికి ఆయన చేరిక దోహదం చేస్తుంది. నేను రంగా గారిని స్వాగతిస్తూ పార్టీలోకి ఆయన్ని పూర్తిగా ఆయన మిత్ర బృందంతో ఆయన కార్యకర్తలతో అందరూ కూడా వైసీపీ పార్టీలో వైసీపీ పార్టీ విజయం కోసం పనిచేయాలని ఆయన కోరుతున్నాను. ఇలా రోజు చూస్తే మనకు టీడీపీ నుంచి మనకు మంచి నాయకులందరూ కూడా ఇటువైపు రావడము మరి అది వైసీపీ యొక్క బలాన్ని పెంచడమే కాకుండా ప్రజల్లో వైసీపీ మీద ఉన్న నమ్మకాన్ని తెలియపరుస్తూ ఉంది. మరి మరొక్కసారి నేను రంగా గారిని స్వాగతిస్తూ మనకు కర్నూలు నగరంలో వైసీపీ విజయం కోసం ఆయన పూర్తిగా పనిచేయాలి, మనస్ఫూర్తిగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన్ని స్వాగతిస్తున్నాను. జై జగన్.